ఓకే సార్, మీ దగ్గర ఏదో సిగ్నల్ ఏదో కట్ అయినట్టుంది. యా, గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. సో ఓవరాల్గా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు వస్తే మనం, సో జూబ్లీ హిల్స్లో భారీ ఎత్తున మెజారిటీ రాబోతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి వాళ్ళు ఊహించారు. 30,000 వరకు కూడా వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు భావించినటువంటి పరిస్థితి. 24,729 ఓట్ల ఆధిక్యత నవీన్ యాదవ్ గారు గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఈ ఎన్నికల్లో మీకు లాభించినటువంటి అంశాలు ఏంటి? ఏ అంశాల్లో మీ ఓటమికి కారణాలు అయ్యాయి? ఏమైనా విశ్లేషించగలరా? గుడ్ ఈవినింగ్ ప్రైమ్ న్యూస్ అండ్ వ్యూవర్స్ కు, తోటి ఫ్యామిలీ మెంబర్స్ కు. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఈనాడు గెలిచినా ఓడినా ప్రజల కోసం మా తపన ఉంటుంది. అధర్మ యుద్ధంలో మీరు నెగ్గితే గెలవచ్చు, అసలు యుద్ధంలో మేము గెలుస్తాం. ఇవాళ బీజేపీ, ఎంఐఎం, నవీన్ గుండాయిజం, కాంగ్రెస్ పార్టీ 4 ఏకమై బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినా కూడా మేము వెనుకపోవడానికి ఆస్కారం లేదు. మాకు 2023లో జరిగినటువంటి పర్సంటేజ్ అంటే మేము ఈరోజు పెంచుకున్నాము. ఇవాళ మహిళలు మా వైపు ఉన్నారు. ఓన్లీ ముస్లిం మైనారిటీ ఓట్స్ ని మీరు చీల్చుకున్నారు. మీరు 407 బూతులలో దాదాపు 250 బూతులలో మీ 2,000-3,000 మంది గూండాలు పోల్ చిట్టీలు చూపించకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి రౌడీజం, దౌర్జన్యం చేసి గెలిచిన మాట వాస్తవం కాదా? ఇవాళ 3-4 ఎమ్మెల్యేల మీద ఇదే ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టింది. ఇదే ఎలక్షన్ కమిషన్ స్టాఫ్, ప్రొసీడింగ్ ఆఫీసర్లు, బిఎల్ఓ ఆఫీసర్లు ఇవాళ ఎలక్షన్ కమిషన్ కు తొత్తులుగా మారిన వ్యవస్థ కాదా? నేను ఏమంటున్నానంటే మీరు గెలవాలి అనుకుంటే మీరు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా గెలవాలి. కానీ ఈ రౌడీజంతో, ఈ పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వ్యవస్థలతో మీరు ఎన్ని రోజులు గెలుస్తారు? మీకు నిజాయితీ ఉంటే ఎందుకు స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టడం లేదు? మీరు ఇప్పుడు పెట్టండి స్థానిక సంస్థల ఎలక్షన్. నేను అందుకనే చెప్తున్నా, బిఆర్ఎస్ పార్టీగా 99,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. దాంట్లో 35,000 ముస్లిం ఓట్లు రిగ్గింగ్ జరగవచ్చు. మేము న్యాయబద్ధంగానే గెలిచినామని మేము అనుకుంటున్నాం. 74,000 పైచిలకు న్యాయంగా మాకు ఇంతకు ముందు కంటే పూర్వవైభవం మాకు వచ్చింది. గెలుపు ఓటములు ముఖ్యం కాదు. ఈనాడు గెలిచినా ఓడినా ప్రజల పక్షాన మా తపన ఉంటది. అధర్మ యుద్ధంలో వాళ్ళు గెలవచ్చు, కానీ అస్సలు యుద్ధంలో రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరు చూడండి, ఒకవేళ నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుంటే బీహార్ లో జరిగిన 244 సీట్లలో వాళ్ళు గెలిచిన 6 సీట్లు. అంటే ప్రజలు చూస్తున్నారు, భారతదేశంలో మిమ్మల్ని 60 ఏళ్ళు ఏగి ఉన్నారు, ఇవాళ మీ దిమ్మ తిరిగే పరిస్థితి తీసుకొచ్చిర్రు. అంటే ప్రాంతీయ పార్టీల ఊసే ఉంటుంది రాబోయే కాలంలో. ఇలా జూబ్లీహిల్స్ లో మీరు గెలవచ్చు అధర్మంగా. రాబోయే కాలంలో జనాలు చూస్తారు. నేను ఏమంటుంటే, సరే గవర్నమెంట్ ఉంటే కొంత పెచ్చింగ్ ఉండొచ్చు, కానీ మీ వైఫల్యాలు 420 స్కీములు, 6 గ్యారంటీలు, మీరు ప్రజలకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి కనీసం 22-23 నెలలుగా మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు పెట్టిన బడ్జెట్ ఏమన్నా చూపించిరా? మీరు ఏ బూతులకు పోయినా, ఏ డివిజన్లకు పోయినా రౌడీజము, ఈవీఎంల ట్యాంపరింగ్, కొట్టడాలు ఇదే జరిగింది తప్ప. నేను ఏమంటానంటే, మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వ్యవస్థ ఏంది? మీరు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరు? ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టి ఓన్లీ పోలీస్ వ్యవస్థతో మీరు గెలిచిన మాట వాస్తవం కాదా? ఎందుకు బీజేపీ ఓట్ బ్యాంక్ పేలడం లేదు? ఓట్ బ్యాంకు ఎందుకు రావలేదు? ఎందుకు క్రాస్ అయింది కాంగ్రెస్ కు? పోయినసారి 25,000 వస్తే ఈసారి 17,000 ఎందుకు వచ్చినాయి? అంటే ఇక్కడ బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ గుండాయిజము నలుగురు ఏకమై ఒక మామూలు సింగిల్ ఒక సునీత మీద గెలవడం అంత పెద్ద గెలిచడం మేము అనుకోవడం లేదు. ఒకవేళ మీరు నిజాయితీగా గెలితే మేము అనుకునే వాళ్ళం. అందుకనే మా పార్టీ మీరు గెలిచినా కూడా నమ్మడం లేదు. మీరు వంచిన పైసలు ఎన్ని ఉన్నాయి, మీ రౌడిజం ఎంత ఉన్నది పేపర్ లో, సోషల్ మీడియాలో కనిపించింది. ఇలా మీరు గెలిచడం మీరు అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పెట్టి గెలిచిన వాళ్ళు. ఒకవేళ అధర్మంగా మీరు గెలవలేదు అనుకుంటే ఎలక్షన్ రోజు మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు నాన్ లోకల్ వాళ్ళు తిరగడానికి ఎలక్షన్ కమిషన్ గాని, మీ శివాధర్ రెడ్డి గారు గాని, రేవంత్ రెడ్డి గారు ఏమైనా సమాధానం చెప్తారా? ఎందుకు నాన్ లోకల్ వాళ్ళు ఎలక్షన్ రోజు ఉన్నారనేది సమాధానం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడన్నా కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీస్ వ్యవస్థ అనేది యాక్షన్ తీసుకోవాలి. ఇలా షేక్పేట గాని, బోరబండ గాని, మోతీనగర్ గాని, రహమత్ నగర్ గాని, సుల్తాన్ నగర్ గాని, నటరాజ్ నగర్ గాని, వెంగళరావు నగర్ గాని ఎంత మంది బీఆర్ఎస్ లోకల్ కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చారండి? ఒక్కళ్ళు పట్టించుకున్నారా? మీ ఎమ్మెల్యేలు బూతులలో పోతారు. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు 1,000 మంది
ఉట్టి ట్యాంపరింగ్ Okay. చిట్టీలు పట్టుకొచ్చి ఫోటోలేని చిట్టీలు పట్టుకొచ్చి ఓట్లు వేసిన మాట వాస్తవం కాదా? ఇది చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓకే, ఎస్ మీకు ఆన్సర్ చేస్తారు. ఒక్క నిమిషం. ఓకే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. యా షేక్ బాజీ గారు గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మన వెంకటేశ్వర గారు మాట్లాడారు మొత్తం ఈ ఎన్నిక తర్వాత ఫలితాలు